హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజధాని అమరావతి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా రాజధాని అప్డేట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ 15వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభించబోతున్నారనే విషయం తెలిసింది. మరియు ఇక అప్డేట్స్ గురించి ఇంకా చెప్పాలి అంటే రాజధాని అమరావతిలో డీవాటరింగ్ అనేది పూర్తయిపోయింది. అంతేలే కానీ ఇక్కడ ఎలాంటి పనులు ఇంకా మొదలు కాలేదు. అన్ని పనులు కూడా టెండరింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. టెండరింగ్ ప్రాసెస్ కూడా ఒక కొలిక్కి వచ్చింది అని అప్డేట్. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్లోకి వెళ్తే, లాస్ట్గా మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి ఒక వీడియో ఏంటంటే రాజధాని అమరావతిలో కుంగిపోతున్న రోడ్లు అని మనం ఒక వీడియోనైతే రిలీజ్ చేసుకున్నాం. అయితే దానిపైన కామెంట్లు అయితే విపరీతంగా వచ్చాయండి. అవి ఎలాంటి కామెంట్లు అని అంటే వాటన్నిటికీ ఇప్పుడు సమాధానంలో ఆ కామెంట్లన్నిటికీ నేను చెప్పబోతున్నాను. ఆ కామెంట్ల యొక్క సారాంశం ఏంటి అని అంటే, ఈ రాజధాని అమరావతి ఏరియా అనేది ఇది నల్లరేగడి నేల మరియు నదికి దగ్గరగా ఉన్నటువంటి నేల. ఈ నేల పెద్ద పెద్ద కట్టడాలకు, పెద్ద భారీ భవంతులకు అనుకూలం కాదు. ఓన్లీ పంటలు పండడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని కామెంట్ల రూపంలో మనకైతే వచ్చినటువంటి సందేశం. అయితే ఈ యొక్క క్వశ్చన్లన్నిటికీ కూడా ఇప్పుడు నేను ఒకే ఒక మాటతో లేదంటే ఒకే ఒక వివరణతో వాటన్నిటికీ సమాధానం అయితే చెప్పబోతున్నాను. అది ఏంటి అని అంటే, నా వెనుక కనిపిస్తుంది కదా, ఈ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి టైంలో నిర్మించినటువంటి అపార్ట్మెంట్లు. అయితే మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, 5 సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్లు కేవలం రోడ్లే నిలబడలేక ఈ నేలలో ఎర్త్ క్వేక్స్ లాగా నెర్రలు కొట్టి 2 ముక్కలుగా విడిపోతే మనం కనిపిస్తుంది కదా ఈ అపార్ట్మెంటు, ఇది ఎంత బరువు ఉంటుంది? ఇంత బరువుని ఈ నేల ఆపగలదా? ఆపలేకపోతే ఈ అపార్ట్మెంట్ అనేది కుప్పకూలిపోయి ఉండాలి. లేదంటే ఆ అపార్ట్మెంట్ కింద భాగం కానీ ఆ అపార్ట్మెంటు లోపల కానీ ఎక్కడైనా నెర్రలు కొట్టి పాడైపోయి ఉండాలి. అలా జరగలేదు అని అంటే ఈ నేల రాజధాని నిర్మాణానికి అనుకూలం అని అర్థం. లేదంటే ఆ అపార్ట్మెంట్ కనుక పాడైపోయి ఉంటే ఈ నేల రాజధాని అమరావతి నిర్మాణానికి అనుకూలం కాదు అని అర్థం. ఇప్పుడు మనం ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ కింద పరిసర ప్రాంతాలు లేదంటే అపార్ట్మెంట్ లోపల ఎక్కడైనా డ్యామేజ్ జరిగిందా అనే విషయాల్ని ఇప్పుడు నేను మీకు వివరంగా వివరిస్తాను. దాని సారాంశంతో మీరే ఈ యొక్క నేల, అమరావతి నేల రాజధానికి అనుకూలమో కాదో మీరే ఒక నిర్ణయానికి రావచ్చు. ఇప్పుడు మనం అపార్ట్మెంటు ఆ టవర్ యొక్క కింద భాగంలో ఉన్నాం. చూడండి, దగ్గరికి వెళ్తున్నాం. ఈ టవర్ మొత్తం కూడా ఒక 12 అంతస్తుల అపార్ట్మెంట్ టవర్ అండి, మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా ఒక ఇటుక రాయి కానీ, బ్రిక్స్ రాయి కానీ, వెయిట్లెస్ బ్రిక్స్ ద్వారా కానీ ఏవి వాడకుండా ఓన్లీ సిమెంటు, కాంక్రీటు, ఇసుకతో, ఇనుముతో, ఐరన్తో నిర్మించినటువంటి అపార్ట్మెంట్ అండి. అపార్ట్మెంట్ కింద భాగం ఇలా ఉంది. ఆ రేకులు కట్టిన వరకు అదొక రూమ్గా మార్చుకొని పనులు జరిగినప్పుడు ఆ లోపల సామాగ్రిని దాచుకునే వాళ్ళు తాళం వేసుకొని పనులు అయిపోయాక వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం ప్రతి గోడని చాలా నిశితంగా పరిశీలిద్దామండి. ఎందుకు అనంటే, రోడ్డునే ఆపలేనటువంటి, రోడ్డుకే అనుకూలం కానీ ఈ నేల ఇంత పెద్ద అపార్ట్మెంట్కి ఎలా అనుకూలం అవుతుంది అనే టాపిక్ పైన ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నామండి. ఈ గోడల్లో కనుక ఈ పునాదులు మనం చెక్ చేస్తూ ఉన్నాము. ఈ పునాదుల్లోనే ఏదైనా సమస్య ఉంటే ఆ యొక్క అపార్ట్మెంట్ మొత్తం కూడా ఎందుకు పనికి రాకుండా నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంది. కనుక
మనం పునాదులను నిశితంగా పరిశీలిద్దాం. చూడండి, ఆ దూరంగా కనిపిస్తుంది, అది మనకి నెర్ర కొట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం ఉండండి. అది 2 ముక్కలుగా గోడ అయితే విడిపోయినట్టు మనకు అనిపిస్తుంది, కానీ అది కాదు. దగ్గరికి వెళ్ళి చూద్దామండి. అదిగో అది. ఇది ఇది గోడ పగిలిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంది, కానీ అది కాదు. ఇసుక చెదలు అన్నమాట అది. మీరు చూడండి, అలా కిందకి రాలిపితేనే ఊరికనే రాలిపోతుంది. దీనిని మనం అది గోడ నెర్ర కొట్టిందని లేదంటే గోడ పగిలిందని మనం అనుకోవాల్సిన పని లేదు. చూడండి, ఈ అపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇప్పుడైతే పశువులకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. ఎందుకంటే ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఈ పశువులన్నీ కూడా ఈ టవర్ల కిందకి వచ్చి ఎండకైతే సేద తీరడం, వానకైతే తడవకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇది మనం చూస్తున్నటువంటి ఈ టవరు 2018వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. మనకు అక్కడక్కడ గోడల మీద రాసి ఉంటాయి. అవి మీకు నేను చూపిస్తాను, చూడండి. ఈ వివరణ ఇప్పుడు ఎందుకు అని మళ్ళీ వివరంగా చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియో ఏం పెట్టుకున్నాము అని అంటే, మనం కృంగిపోతున్న రాజధాని రోడ్లు అని మనం ఒక వీడియోని రిలీజ్ చేసుకుంటే ఆ వీడియోని ప్రజలు బాగా చూశారు. చూడడంతో పాటు అనేకమైనటువంటి కామెంట్లను కూడా వారు పంపడం జరిగింది. ఆ కామెంట్ల యొక్క సారాంశం ఏంటి అని అంటే, ఈ నేల, రాజధాని నేల, అమరావతి నేల రాజధాని నిర్మాణానికి, భారీ కట్టడాలకి అనుకూలం కాదు అని మనకు చెప్పడం జరిగింది. అందువలన ఈ నేలలో ఎంత పట్టు ఉంది, ఎంత పటుత్వం ఉంది అనే విషయాల్ని ఇప్పుడు నేను మీకు ఈ కంపారిజన్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూడండి, 16/11/2018లో ఈ యొక్క అపార్ట్మెంట్ని అయితే నిర్మించడం జరిగిందండి. చూస్తున్నారా, ఎక్కడా కూడా ఈ యొక్క పునాదుల గోడలకి ఎక్కడా కూడా చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు. అంతా ఇసుక, లోపలంతా కూడా ఇసుకే ఉంది. అపార్ట్మెంట్ లోపల కింద భాగం అంతా పనులు జరిగినప్పుడు పనుల కోసం తీసుకువచ్చినటువంటి ఇసుక మొత్తాన్ని లోపల అలా వదిలి వెళ్ళడం అయితే జరిగింది. వీడియో కొంచెం లెంత్ అయినా పర్వాలేదు, కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అనంటే, ఇంత పెద్ద అపార్ట్మెంట్ని నేను మీకు చూపిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఏ చిన్న డ్యామేజ్ జరిగినా కానీ అది మీరు గ్రహించాలి, చూడాలి. అపార్ట్మెంట్ పెద్దది కనుక, ఆ టవర్లో ఎక్కువ కనుక మీకు ఈ వీడియో లెంత్ అవుతుంది. ఫార్వర్డ్ చేసి లేదంటే ఎడిటింగ్లో కట్ చేసి చూపించడానికి లేదు. ఎందుకంటే మీకు అన్నీ చూపించాలి. ప్రతి గోడ, ప్రతి పునాది మీకు నేను చూపిస్తే అప్పుడు ఈ నేల యొక్క గట్టితనం కానీ, ఈ నేల యొక్క పటుత్వం కానీ మీకు అర్థమవుతుంది.
ఇదేనండి ఇప్పుడు వరకు మీరు చూసినటువంటి ఆ టవర్ పునాదులు మీరిప్పుడు చూశారు. అంటే మీరు చూసిన దాని ప్రకారం అక్కడ ఎలాంటి డ్యామేజ్ కానీ, ఎలాంటి క్రాక్స్ కానీ, గోడలు పగిలిపోవడం కానీ, కృంగిపోవడం కానీ, లేదంటే దెబ్బ తినడం కానీ ఎక్కడా జరగలేదు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే అక్కడ ఈ అపార్ట్మెంట్ అనేది ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదు అని అంటే నేలలో పటుత్వం ఉన్నట్లే. అమరావతి నేల అనేది పెద్ద పెద్ద కట్టడాలకి, పెద్ద పెద్ద ప్రాజెక్టులకి అనుకూలమైన నేలే అని మనం ఈ వీడియో ద్వారా క్లియర్ కట్గా మాట్లాడుకుంటున్నాం. మరి లాస్ట్ వీడియోలో రోడ్డు ఎందుకు కృంగిపోయింది అనేటువంటి సందేహం మీ అందరికీ రావచ్చు. ఎందుకు అనంటే ముందు ముఖ్యంగా రోడ్డు మొత్తం కంప్లీట్గా అయిపోలేదు. ఎందుకంటే అక్కడక్కడ గ్యాపులు ఉన్నాయి. మరియు ఈ రోడ్డుకి మధ్యలో ఎవరు వాడుకోకపోవటం వలన, లేదంటే మెయింటెనెన్స్ లేకపోవడం వలన పెద్ద పెద్ద కంప చెట్లు అయితే ఏర్పడడం జరిగింది. ఈ కంప చెట్ల యొక్క వేర్లు అనేవి రోడ్డు మధ్యలోకి కానీ, రోడ్డు అడుగు భాగానికి కానీ చేరి రోడ్డునైతే రెండుగా విడగొట్టడం, లేదంటే రోడ్డు క్రాక్ అవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఈ యొక్క రోడ్డు కూడా రాజధాని అమరావతిలో 5 సంవత్సరాల క్రితం నిర్మించిన రోడ్డే. అయినప్పటికీ 6 వరుసల రోడ్డే ఇది కూడా. ఈ రోడ్డు కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. మీరు చూస్తున్నారు కదా. ఈ రోడ్డు ఎందుకు కృంగిపోలేదు అని అంటే ఈ రోడ్లో పెద్ద పెద్ద చెట్లు అయితే మలవలేదు. ఈ రోడ్లో అదిగాక ట్రాఫిక్ కూడా కాస్త ఎక్కువగానే తిరుగుతూ ఉంటుంది. ఈ రోడ్డు పైన ఊర్లకు కానీ, గ్రామాలకు కానీ, మరియు విట్ కాలేజీకి కానీ, లేదంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కానీ, ఇలా యూనివర్సిటీలు, కాలేజీలకి వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అందువలన ఈ రోడ్డు పైన కంప చెట్లు ఎక్కువగా మలవలేదు. ఈ రోడ్డు డ్యామేజ్ కాలేదు. ఏది ఏమైనా అమరావతి నేల అనేది రాజధాని నిర్మాణానికి పూర్తిగా అనుకూలం. పెద్ద పెద్ద భవంతులు కానీ, ఎలాంటి నిర్మాణాలకైనా కానీ రాజధాని నేల అనుకూలం. ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను మాత్రం తప్పకుండా తెలియజేయండి. అందరికీ మరొక్కసారి నమస్కారం.